ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఓం నమో నారాయణాయ. ఈ గుడి ఇక్కడ ఈ లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ వెలిసాడు అన్నది మాకు శ్రీపీఠంలో కుంకుమార్చన పూజలు చేసుకునేటప్పుడు మా చెల్లి కాకినాడలో ఉండేది. వాళ్ళ ద్వారాగా మాకు తెలిసింది. కాకినాడ కుంకుమ పూజలు శ్రీపీఠంలో చేసుకునేటప్పుడు శ్రీ చిత్రాల్లో ఇలాగ లక్ష్మీనరసింహస్వామి స్వయంగా వెలిసాడని, అక్కడ ఇలాగ మన సహస్రాలతో అభిషేకాలు పూజలు చేసుకుంటే ఆయన నిదర్శనం దైవ దర్శనమే లోకలోని, అలాగే మనకి ఎన్నో విధాలుగా ఆయన నిదర్శనాలు చూపిస్తూ వస్తున్నాడనేసి చాలా ప్రఖ్యాతగా చెప్పారు. అది విన్న మేము ఒకసారి వచ్చాం అక్కడికి. అభిషేకాలు పూజలు అలంకరణ అన్ని కూడా చేసి ఆ 9 ప్రదక్షిణలు చేసుకుని ఇలాగా ప్రదక్షిణ అయిన తర్వాత ధ్యానం చేసుకుని స్వామి దర్శనం చేసుకుని ఇందులో పాల్గొన్నాం. తర్వాత ఆ రోజు మేము మొదటిసారి వచ్చిన రోజున శుక్రవారం నాడు మా చెల్లి చెప్పాక అందరూ ధ్యానం చేసుకునేటప్పుడు మాకు ఏమి చేసుకున్నా ఏం కనిపించలేదు. నాకు మా చెల్లెళ్ళిద్దరికి ఒకరికి నామము ఒకరికి రూప దర్శనం ఇచ్చారు స్వామి. ఆ రోజు నాకైతే నా మట్టుకైతే చీకటి కనిపించింది. చీకటి కనిపిస్తే ఇక్కడ ఏమీ ఉందిలే అలా అంటున్నారేమో అనేసి నేను సరిపెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ ఒక 5-6 నెలల తర్వాత మేము మళ్ళీ ఇదే గుడికి వచ్చాం. వేరే వాళ్ళ ద్వారా అలా అనుకున్నాక ఇలా అంటున్నారంటే సరేలే అనేసి తొలియకాసనే వచ్చాం. బుధవారం రోజున వచ్చాక ఈ స్వామి యొక్క నిదర్శనం ఏంటన్నది అక్కడ మనకి స్వామి సూర్యకిరణాలు వచ్చేయడం వెలుతురు రూపంలో మనకి దర్శనం ఇచ్చేయడం. మళ్ళీ నాకు ఆ రోజున అనిపించింది, నాకు స్వామి స్వయంగా ఇక్కడ వెలిసాడు ఇక్కడ నిదర్శనం నాకు తెలిసింది స్వామి తండ్రి. ఆ రోజు నాకు చీకటి కనిపించింది. నేను ఇంటికి వెళ్ళాక కూడా నాకు ఇంట్లో కూడా పరిస్థితులు అలాగే అనిపించాయి. మళ్ళీ ఈ రోజు నేను సూర్యాకాశని దర్శనం చేసుకున్న రోజున నాకు వెలుతురు ఇచ్చావు, ఆ వెలుతురుకు నిదర్శనం చూపించావు అనే ఒక నమ్మకం నాకు గట్టిగా కలిగిన తర్వాత నేను ఇన్ని రోజులు వస్తాను అన్ని రోజులు వస్తానని నేను అనుకోలేదు. ఎందుకంటే మనకు కుదరకపోవచ్చు, నువ్వు తీసుకొచ్చుకునేదంతా కూడా నువ్వే స్వామి తండ్రి అనేసి ఆయన తలుచుకుని రావడం జరుగుతుంది. తర్వాత వచ్చాక మరుసటి వారం స్టార్ట్ చేశాక ఫస్ట్ వారం నాడు అందరూ మరి ధ్యానం చేసుకున్నాం. మళ్ళీ నాకేం కనిపించలేదు. ఆ రోజు కనిపించకపోతే స్వామి గురువు గారు మాట్లాడుతూ ధ్యానం చేసేటప్పుడు ఒక మాట అన్నారు, అమ్మా ఇక్కడ చేసుకున్న వాళ్ళందరికీ కనిపించలేని వాళ్ళు బాధపడవద్దు, ఇంటికి వెళ్ళాక 10 నిమిషాలు మీరు ధ్యానం చేసుకుని మీ మందిరంలోని చేసుకున్న తర్వాత మీకు ఆయన కనిపిస్తే నిదర్శనం ఏంటనేది మీకు తెలుస్తుంది ఆయన చెప్పారు. ఆ స్వామి గారు గురువు గారు చెప్పిన పలుకుల నిదర్శనం ఆయన అన్నట్టుగా జరిగింది. మేము అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళి 10 నిమిషాలు ధ్యానం చేసుకోగానే నాకు గళ్ళుమంటూ ఒకసారి ఓంకారం చేసుకోగానే ధ్యానం కనిపించింది. ఆ ధ్యానం ఒకసారి ఓంకారం చేసుకోగానే గళ్ళమని వినిపించింది. అంటే నేను భ్రమపడ్డానేమో అని చూసుకుని మళ్ళీ నేను తలుపులు తీస్తే ఎవరో రాలేదు, ఏం కనిపించలేదు. ఆ గళ్ళమని వినిపించింది, నేను భ్రమపడ్డానేమో అని అనుకున్నాను. తర్వాత మళ్ళీ నేను యథావిధిగా ధ్యానం చేసుకున్నాను. అప్పుడు ఆయన చీకటి నుంచి ఒక లింగ రూపంలోంచి వచ్చి ఇక్కడ ఒక జ్యోతి స్వరూపం పెడతా ఆ జ్యోతి నాకు ఒక పచ్చగా జ్యోతి కనిపించి నిదర్శనం చూపించింది. అయితే శ్రీమన్నారాయణ తండ్రి, నాకంటూ నువ్వు ఇక్కడ ఉన్నావు, నాకంటూ ఒక వెలుతురు కనిపించింది, నాకంటూ ఒక ధైర్యాన్ని ఇచ్చేవు నువ్వు, నాకు ఇంకేమీ భయం ఏమీ లేదు తండ్రి, నేను నీకు ఇచ్చేది తెచ్చేది ఏమీ లేదు, ఇక్కడ 1 రూపాయి ఖర్చు లేకుండా ఉండి లేకుండా స్వయంగా మన హృదయాన్ని ఒక పుష్పాన్ని అర్పిస్తే చాలు, నువ్వు మా వెంట ఉంటానని నాకు నిదర్శనం గట్టి సంకల్పం మాకు ఇచ్చేది, అది మాకు చాలు అనుకుంటా మేము వారం వస్తున్నాం. మాది ఉండూరు గ్రామం. మేము కాకినాడ వాళ్ళ ద్వారా తెలుసుకుని ఉండూరు నుంచి వచ్చాము. ఈయనైతే చాలా మహిమాన్వితుడు. మనం అనుకున్నది ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఆయన 9 వారాలు చేశాక ఏ ఒక్క ప్రసాదం అయితే కావాలన్నది కూడా ఆయన సంకల్పం నిజంగా ఆయన నిదర్శనం ఇచ్చి తెలుపుతున్నాడు. అది కూడా మేము చూసాము. ఆ నమ్మకంతో మేము ఇక్కడికి వస్తున్నాము. ఎంతో మంది కూడా రావాల్సిందిగా కూడా కోరిక ప్రార్థిస్తున్నాము. జై శ్రీరామ్.